అందరికీ నమస్కారం. సనాతన ధర్మంని కాపాడడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు, చాలా విధాలుగా చేస్తున్నారు. కానీ అసలు సనాతన ధర్మములో ఏమేముంటే మరి మన సనాతన ధర్మంని కాపాడుకోగలుగుతాము? అసలే మనుషులు ఎలా ఉండాలి? మనిషి ఎలా మారాలి? అసలు మన సనాతన ధర్మంలో ఏం ఫాల్ట్స్ ఉన్నాయి? మరి ఎట్లా ఎవరెవరు ఏమేమి ఆలోచిస్తున్నారు? ఈ సనాతన ధర్మంలో అసలు ఈ సనాతనీయులు అనేవాళ్ళు ఎవరైతే హిందూస్ ఉన్నారో వీళ్ళందరూ చాలా మారాలి, చాలా మారాలి. ఎందుకు అంటే రాను రాను రాజగుర్రం గాడిదైనట్టు సనాతన ధర్మంని మొత్తం నాశనం పట్టిస్తుంది. ఎట్లా అంటే యాక్చువల్లీ సనాతన ధర్మంలో ప్రేమ ఉంటుంది, కక్షలు ఉండవు, పగలుండవు, క్రోధాలు ఉండవు. ఏదైనా ప్రేమ, సర్వజన సుఖినో భవంతు అని ఉన్నదంటే అందరు బాగుండాలి. కానీ అట్లా మన దాంట్లో లేనే లేదు. యాక్చువల్లీ ఇప్పుడు హిందూయిజం నుంచి చాలా మంది క్రిస్టియన్స్గా మారారు. మరి ఈ క్రిస్టియన్స్గా మారిన వాళ్ళు ఎవరు? వాళ్ళంతా మళ్ళీ హిందూసే. అక్కడ క్రిస్టియానిటీని కూడా బొత్తిగా పాడు చేసింది ఎవరు? మళ్ళీ ఈ హిందువులే. మళ్ళీ క్రిస్టియానిటీలకు పోయి పాస్టర్ పని చేసే వాళ్ళే మొత్తం ఆ క్రిస్టియానిటీని కూడా నాశనం చేసేసారు. అంటే ఎట్లా నాశనం చేసిండ్రు అంటే అప్పటి కాలం చెప్పిన వాళ్ళు ఒరిజినల్ క్రిస్టియన్స్ అనేటి వాళ్ళు ఎవరూ లేరు. అసలు ఒరిజినల్ క్రిస్టియన్స్ మతం మార్చరు. అట్లాంటిది వీళ్ళు వెళ్ళిపోయి ఇక్కడగా హిందువులుగా ఉండి క్రిస్టియన్స్గా మారి వాళ్ళకి నచ్చినట్టు చెప్పడం, వాళ్ళకి ఇష్టమైంది చెప్పడం, మతం మార్చడం, అది మొత్తం వాళ్ళ చేత మొత్తం క్రిస్టియానిటీ మొత్తం పాడైపోయింది ఆల్రెడీ. అసలు క్రిస్టియానిటీలో పాతకాలం మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు, వాళ్ళు మతం మార్చలే. వాళ్ళు ఏదో వాళ్ళకి తోచిన సాయం చేసుకుంటూ పోయారు వాళ్ళు. వీళ్ళు ఇప్పుడోళ్ళు మొత్తం క్రిస్టియానిటీని కూడా మీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం, మతం మారండి, యేసు ప్రభు మంచి చేస్తాడు అనేసి మనది ఏదైతే కల్చర్ ఉందో, ఏదైతే హిందూ ధర్మం ఉన్నదో దాని అంతా పాడు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ పాడైతూనే ఉన్నది మన భారతదేశంలో. అయితే అది పాడు చేసిన వాళ్ళు కూడా మన హిందువులే. సరే, మన హిందూ ధర్మంని కూడా పాడు చేసేది మన హిందువులే. ఎట్లా అంటే మొదటిగా ఫస్ట్ ఈజ్ ఈ కులం మతం అనేది ఇది ఒక మాట్లాడుకోకుండా ఉండడమే మంచిది. ఎవరిని చూడు నీ కులం ఏది, నీవు ఏ కులంలోకి వెళ్ళొచ్చు, మంచినీళ్ళు అడిగినా, ఇంట్లోకి ఆహ్వానించినా, ఒకవేళ ఇంట్లోకి వచ్చినా ఫస్ట్ ఈ కులం పేరు ఆపేయడం మంచిది. నీకు ఏ కులం అయితే ఏమున్నది, మనిషి కాదా? సనాతన ధర్మంలో మనిషే ఉంటాడు, కులం ఉండదు. సనాతన ధర్మంలో ఓన్లీ మనిషినే చూడాలి, కులంని చూడరాదు. అది చాలా తప్పు. కులం ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఆ కులంని బట్టి మనిషిని ఎందుకు చాలా లోగా, చాలా తక్కువగా ఎందుకు వాన్ని హింసించాలి? ఎందుకు వాని మీద వీడు తక్కువ కులపోడు, వీడు ఎక్కువ కులపోడు అని ఎందుకు చెప్పాలి? ఫస్ట్ మన సనాతన ధర్మంలో ఈ కుల పిచ్చి పోవాలి. ఈ కుల పిచ్చి పోతేనే సగం సనాతన ధర్మం మంచిగా అయిపోతుంది. ఎందుకంటే నేను కూడా చూసిన, ఢిల్లీ నుంచి అయోధ్య రామ మందిర్ దాకా ఏదైతే పాదయాత్ర చేస్తున్నానో చాలా మంది మీదేం కులం, మీదేం కులం అని అడుగుతున్నారు. కులంతోని ధర్మంతోని పని ఏముంది? ధర్మముల కులంతో పని ఏమున్నది? మనిషి అయితే చాలు కదా. అసలు కులం ఏంటి? మనిషే జాతి, అంతే. ఒక్క మానవ జాతే ఉన్నది. ఇందులో కులాలు గిలాలు ఏమి లేవు. ఎవరైనా ఒకటే. మళ్ళా మన కంట్రీ గురించి ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నప్పుడు అంత ఎడ్యుకేషన్లో అందరం సమానంగా ఉండాలని యూనిఫాము ఒకేలాగా ఇచ్చినప్పుడు
మళ్ళా చదువుకొని తెలివి తక్కువైపోయి మళ్ళా కులముని ఎందుకు అడుగుతారు? అసలు కులం అడగాల్సిన అవసరం ఏముంది? ఒక మనిషి నీ ఇంటికొస్తే కులం ఎందుకు అడగాలి? కులం అడగంది మంచినీళ్ళు ఇయ్యవా? భోజనం పెట్టవా? అసలు దేవునిది ఏం కులం ఉన్నది? మీకు ఎవరికైనా తెలుసా? అసలు దేవునికి ఏ కులం ఉంటే దేవుణ్ణి మీ ఇంట్లోకి రానిస్తారు? పోనీ. అసలు దేవుడు ఎక్కడైనా కులం గురించి మాట్లాడిండా? ఏ దేవుడు మాట్లాడిండు? రాముడు మాట్లాడిండా? కృష్ణుడు మాట్లాడిండా? దుర్గామాత మాట్లాడిందా? ఏ దేవుడు కులం గురించి మాట్లాడనప్పుడు మరి మనిషి అయ్యుండి ఎందుకు కులం గురించి మాట్లాడతాం? అసలు ఎందుకు రావాల కులం గురించి? అసలు కులం అనేది నోటి దగ్గరనే ఎలా ఉంటుంది? అంటే ఏ మనిషి ఇంటికి వచ్చినా ఫస్ట్ కులం అడగాల్సిందే. ఏ అసలు ఎందుకు అడగాలి? కులం అడిగితేనే నీకు జీవితం గడుస్తుందా? అంటే దేవుడు అట్లా అడుగుమన్నాడా? కులం అడిగి మంచినీళ్ళు ఇవ్వమన్నాడా? ఫస్ట్ మేజర్ ప్రాబ్లం వచ్చేదే గీడ. సనాతన ధర్మంలో ఈ కులము అనేది అడగకుండా, అరే అంత ఏ జాతి అయినా మన జాతే, మనిషి జాతే అని అనుకున్నప్పుడు ఈ సనాతన ధర్మం నిలబడి ఉంటుంది. తర్వాత రెండోది, ఇంట్లో అసలు అందరూ ఒక అమ్మనే పూజ ఎందుకు చేయాలి? ఒక నాన్ననే పూజ ఎందుకు చేయాలి? ఒక బామయ్యనే ఎందుకు పూజ చేయాలి? ఇంట్లో అందరూ కూర్చొని గ్రంథం చదివితే ఏమవుతుంది? ఒక 10 నిమిషాలు. అంటే గ్రంథం చదవద్దని దేవుడు చెప్పిండా? అందుకని చదువుతలేరా? పూజలు చేస్తే నీకు జ్ఞానం రాదు, గ్రంథాలు చదివితే జ్ఞానం వస్తుంది. అసలు మన సనాతన ధర్మంలో గ్రంథాలు ఎందుకు చదవరు? అసలు ఎందుకు చదవబుద్ధి కాదు? ఎందుకు అంటే ఈ కలి రాక్షసుడు ఉన్నాడు కదా, ఈ కలియుగంలో ఎవరిది గ్రంథాలు చదవకుండా చేస్తాడు. ఎందుకంటే చదివితే జ్ఞానం వచ్చేస్తుంది. అందరూ మళ్ళా మనుషుల్లాగా మారిపోతారు. ఇప్పుడు అందరూ స్వార్థంతో నిండిపోయి క్రూరంగా అయిపోయి అట్లా బతుకుతున్నారు. గ్రంథాలు చదివితే తెలివి వచ్చి జ్ఞానం పెరిగి మళ్ళీ మనుషుల్లాగా బ్రతుకుతారు. మరి ఇంట్లో కనీసం అమ్మ పూజ చేస్తుంటుంది, ఓ 10 నిమిషాలు అక్కడ కూర్చుందాం. దైవభక్తి అనేది మన సనాతన ధర్మంలో లేదు. ఏ పిల్లలు కూర్చోరు, ఎవరు హడావుడి వాళ్ళదే, ఎవరి ఇంట్లో సబ్జెక్ట్ వాళ్ళదే. అదేదో ఫోన్లో తలకాయ పెడతారు కానీ మరి ఇక్కడ పూజ జరుగుతుంది, నేను ఇక్కడ నిలబడాలి, నేను ఇక్కడ అమ్మేం చేస్తుంది, నానేం చేస్తుండు, మరి అమ్మతోని కలిసి నాన్నతోని కలిసి మేము కూడా గ్రంథం చదువుతాం అని ఏ ఒక్క సనాతన ధర్మంలో ఉన్న ఏ ఒక్కరు కూడా రారు. ఏ కుటుంబం అంతా కూర్చొని ఒక 10 నిమిషాలు మన సనాతన ధర్మంలో ఉన్న గ్రంథాలు చదివితే ఏమవుతుంది? చదవరు. కానీ మేము సనాతన ధర్మం అని చెప్తారు. అంటే వీళ్ళ నాలెడ్జ్ అంతా ఏమైపోయింది? ఇక మూడోది, అసలు దేవునికి మర్యాద అనేది ఇస్తారా? అసలు దేవుని పేరుకి కానీ అసలు మర్యాద అనేది ఉండదు మన భారతదేశంలో. అందులో ప్రధానంగా మన సనాతన ధర్మంలో. మన సనాతన ధర్మంలో ఒక్క నిమిషం గమనించండి మీరు. మందు దాగి వైన్స్‌లోకి పోయి వైన్స్ తాగి వచ్చి గుడిలోకి వస్తే అపవిత్రం అంటారు కదా. మరి ఆ అపవిత్రమైన బిజినెస్‌కి దేవుళ్ళ పేరు ఎందుకు పెట్టాలి? కృష్ణ వైన్స్, శివ వైన్స్, దుర్గామాత వైన్స్ ఎందుకు పెట్టాలి? మన సనాతన ధర్మముని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఒకటి గమనించు, నువ్వు పోయి తాగు, కానీ దానికి ఆ పేరు పెట్టకు. ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వైన్స్ అని ఎక్కడన్నా కనిపిస్తుందా? పోనీ అల్లా వైన్స్ అనేది ఎక్కడన్నా కనిపిస్తుందా? ప్రపంచంలో ఎక్కడన్నా కనిపిస్తుందా? మరి మన కృష్ణ వైన్స్, లార్డ్ శివ వైన్స్, దుర్గామాత వైన్స్, పోచమ్మ వైన్స్, ఇవన్నీ ఏంటి? ఎందుకు పెట్టాలి ఆ పేర్లు? కనీసం పేరు కూడా మర్యాద ఇయ్యము మనము. వాళ్ళు ఇస్తున్నారా? వాళ్ళు అట్టనే పెడుతున్నారా? భూమి మీద మీకు ఎక్కడన్నా యేసు ప్రభు వైన్స్ అని కనిపిస్తుందా?
అల్లా వైన్స్ అని కనిపిస్తుందా? మరి వాళ్ళు ఎంత పవిత్రంగా దాన్ని పూజ చేస్తున్నారు. మన మన సనాతన ధర్మంలో ఎందుకు అట్లా? అసలు మర్యాద ఉండదు. గుడిలో కూర్చుంటే ఒక 10 నిమిషాలు కూర్చోరు. ఒక గ్రంథం చదువుదామనే ధ్యాస రాదు. ఒక మంచి బోధ చేద్దామనే ధ్యాస రాదు. ఒకటే దగ్గర పువ్వులు పెట్టాలి, పూజలు చేయాలి, నీకు కావాల్సింది అడగాలి. ఇదొక్కటే సనాతన ధర్మంలో అతిపెద్ద తప్పు జరుగుతున్నదంటే గిదే. అరే మనం కూర్చొని వారంకు 2 సార్లు అయినా మన గ్రంథం చదువుదాం. అసలు ఎందుకు ఇట్లా అవుతుంది, మన జ్ఞానం ఏంటిది, మన గ్రంథాలలో ఏమున్నది, మన దేవుడు ఏమి ఇచ్చిండు, మన దేవుళ్ళు ఏమి ఇచ్చిండ్రు అని ఏ ఒక్కరు కూడా ఆలోచించరు. పేరుకు మాత్రం సనాతన ధర్మంని నేను పాటిస్తా. నీకు ఏ సనాతన ధర్మం గురించి ఏం తెలుసు? అసలు సనాతన ధర్మంలో ఎంత నిష్టగా ఉండాలి, ఎంత మంచిగా ఉండాలి, ఎంత జ్ఞానంతో ఉండాలి, ఎంత ఓర్పుతో ఉండాలో మీకు తెలుసా? దేవుళ్ళ పేరు పెట్టుకొని మందు షాపులు నడిపిస్తారు. మరి అవతల మతపోలు అట్లనే చేస్తుర్రా? వాళ్ళు కనీసం మర్యాద ఇస్తారు. కరెక్ట్ ఏదైతే లేదో దానికి మర్యాద ఇస్తారు. మనది ఏదైతే కరెక్ట్ ఉంటుందో, మన ధర్మం కరెక్ట్ అని వాదిస్తామో ఆ ధర్మంకి మర్యాద ఇయ్యరు. గిట్లుంటుంది. మరి సనాతన ధర్మం ఎట్లా ముందుకు పోవాలి? ఇంకా ఇంకోటి, సనాతన ధర్మంలో అందరు ప్రేమతోనే ఉండాలి. కోపాలు ఎందుకు, క్రోధాలు ఎందుకు, మానభంగాలు ఎందుకు, కొట్టుకునుడు ఎందుకు, చిన్న ఆస్తి దగ్గర గొడవలు వచ్చి మనుషుల్ని చంపుకునే అంత క్రూరత్వం ఎందుకు, డబ్బుల కోసం చంపుకునే క్రూరత్వం ఎందుకు? మరి సనాతన ధర్మంలో అట్లనే ఉన్నదా? అది ఆలోచించిండ్రు ఎప్పుడన్నా? సర్వజన సుఖినో భవంతు అంటే ఏంటి? అందరు బాగుండాలి. మరి ఏది నీ సనాతన ధర్మములో ఉన్న ప్రేమ? ఏది ఎక్కడ పోయింది? సనాతనీయులంటే ఇక్కడ నొసల మీద కనపడాలి. అరే ఇతను సనాతన ధర్మం, ఆయనలో ప్రేమ ఉంటుంది, ఆయనలో మంచితనం ఉంటుంది. ఎవరు చూడు సనాతన ధర్మంని ఎందుకు అసహించుకుంటున్నారు? మిగతా మతాలు వాళ్ళు అట్లనే ఉన్నారు, మనం అట్లనే ఉన్నాం. మరి మన సనాతన ధర్మం స్పెషల్ ఏంటి? మరి సనాతన ధర్మంలో ప్రేమ ఉండాలి. ఈ సనాతన ధర్మంలో క్రూరత్వం ఉండదు, ప్రేమ ఉంటుంది సనాతన ధర్మం అంటే. అది చూపి అప్పుడు సనాతన ధర్మంలో ఉన్నట్టు. తర్వాత 5వది, సనాతన ధర్మంలో ఆత్మనే కాపాడుకోవాలి, శరీరాన్ని కాదు. ఆత్మని కాపాడుకోవాలి. ఆత్మని కాపాడుకోవడం అంటే ఎట్లా? నీ లోపట ఆత్మగుణాలు ఉండాలి. ఆ ఆత్మగుణాలు ఏంటి? దయ, ప్రేమ, శాంతి, దానం చేసే గుణం, క్షమించే గుణం. ఇవి లేనప్పుడు నీ ఆత్మని ఎట్లా కాపాడుకుంటావు? ఎప్పుడు శరీరం గురించే పూజ చేస్తావు. మరి నీ ఆత్మను కాపాడుకున్నాడు ఎలా? మన సనాతన ధర్మంలో ఎవరు పాటించరు ఇది. తర్వాత 6వది, దేవుని కంటే ఎక్కువ గురువుని నమ్ముతారు. అసలు గురువు ఎవరు? దేవుని కన్నా గొప్పవాడా? కాదు కదా. నువ్వు గురువుని నమ్ము, కానీ దేవుని కంటే ఎక్కువ నమ్ము. దేవుడి తర్వాతనే అందరు. ఇప్పుడు గురువుని దేవుని చేయకు, గురువుని దేవుణ్ణి చేయకు. ఆ గురువు ఏది చెప్తే అది కాదు, దేవుడు ఏది చెప్తుండ అనేది వినాలి. 7వది, దేవుడు మన హృదయంలో ఉండాలి. మందిరంలో ఎందుకుంటాడు దేవుడు? నిన్నే ఒక రూమ్లో ఉంచితే ఉండవు, దేవుడు ఎందుకు మందిరంలో ఉంటాడు? సనాతన ధర్మంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే, దేవుడు మన లోపట ఉంటాడు. దేవుడు మందిరాలలో ఉండడు, మన లోపట ఉంటాడు. ఇదే మందిరం, మనసు మందిరం. తర్వాత 8వది,
ధ్యానం చేయాల సనాతన ధర్మంలో. సనాతన ధర్మం అంటేనే ధ్యానం చేయాలి, తపస్సు చేయాలి, యజ్ఞాలు చేయాలి. అప్పుడే కదా నీతో దేవుడు మాట్లాడేది. ఏది తెలవకుండా నేను సనాతన ధర్మంలో ఉన్నా, నాది సనాతన ధర్మం గొప్పదని ఎట్లా కొట్లాడుతున్నారు? ఈ 8లో ఏది పాటించు, మరి దేవుని గురించి నీకు ఎట్లా తెలుస్తుంది? అసలు సనాతన ధర్మం అంటే ఎంత పవిత్రంగా ఉంటుంది? అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? ఫస్ట్ మన సనాతన ధర్మంలో ఉన్న మనుషులు మారాలి, తర్వాత ధర్మం గురించి కొట్లాడాలి.